ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. చాలండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్న ఈ సత్యాన్ని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో మరి ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. కాబట్టి అపోస్తలుడైన యోహాను గారు చూచినటువంటి ఈ ప్రత్యక్షతలో మరి ఇక్కడ మరి దేవుడు యోహాను గారికి బయలుపరిచినటువంటి మాట గమనిస్తే 22:3 కదా, మరి శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. ఎక్కడ? పరలోకంలో శాపగ్రస్తమైన ఏది కూడా అచ్చట ఉండదు. ఒకవేళ నీ తండ్రిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నీ తల్లిని ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తే, మరి ఒకవేళ నువ్వు ఎవరో తెలుసా? బైబిల్ చెప్తున్న సత్యం, నువ్వు శాపగ్రస్తుడు అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ నువ్వు శాపగ్రస్తుడు అయితే మరి నువ్వు పరలోకాన్ని నువ్వు కోల్పోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నా. కాబట్టి సంఘం యువతం ఒకసారి మీ తల్లిదండ్రులను ఒకసారి మనకు తెచ్చుకోండి. మరి వారు ఒకవేళ నీ కొరకు ప్రయాసపడకపోతే, నీ కొరకు వారు శ్రమ పడకపోతే, వారు నీ కొరకు కష్టపడకపోతే, నీ పట్ల వారికి ఒక బాధ్యత, ఒక ప్రణాళిక, నీ పట్ల నీ భవిష్యత్తు కొరకైనా ఎదుగో వారికి ఒక ఆలోచన లేకపోతే బహుశా నీ జీవితం ఒకవేళ తగిన గాలిపటాల్లాగా అయ్యేవారేమో. గురి లేక, దిశ లేక, దశ లేక ఈ రోజున ఒకవేళ ఇష్టానుసారంగా లోకంలో విచ్చలవిడిగా ఒకవేళ సమాజానికి, కుటుంబానికి ఒకవేళ ఆ తల్లిదండ్రులు అని ఉండొచ్చు, ఒకవేళ పుట్టుకుపోయితే బాగుండేమో అనుకోవాలి అనొచ్చేమో. కానీ రోజు ఆ స్థితిలో నువ్వు లేవు. ఈరోజు నువ్వు ప్రయోజకురాలుగా నువ్వు ఉన్నావు అంటే దీని వెనుక నీ తల్లిదండ్రుల శ్రమ ఎంత ఉంది, వారి ప్రయాస ఎంత ఉంది, వారి కన్నీటి ప్రార్థన ఎంత ఉంది, వారి యొక్క ఎదుగు మరి కష్టార్జితము వారి కొరకు బహుశా వారు ఏదైనా తినాలనుకున్నా, వారు ఏదైనా కట్టుకోవాలనుకున్నా, వారు ఏదైనా కొనాలనుకున్నా నీ కొరకు వారి సుఖాలు, వారి సౌఖ్యాలు, వారి సంతోషాలు అన్ని త్యాగం చేశారే. ఈరోజు అదేనా నువ్వు మరి వృద్ధ తల్లిదండ్రులకు ప్రతిఫలముగా ఈరోజు వారి భారమును, బాధ్యతను తీసుకోవలసిన నువ్వు వారిని ఎదురు గాలి వదిలేసి అండి. అప్పుడు సంఘము గమనించుదా, నాకు తెలిసిన కొంతమంది మరి తల్లిదండ్రులు ఎరుగుదును. మరి ఒక తండ్రి గారితో నేను మాట్లాడటం జరిగింది. మరి ఇక్కడ మరి చాలా నెలలు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయ్యి మరి కొడుకు దగ్గర ఉన్నాడు. మరి ఇక్కడ కొద్ది రోజులకి ఆ కొడుకు దగ్గర నుంచి సొంత ఊరికి వెళ్ళి ఒక్కడే ఆ ఇంటిలో ఉన్నాడు. మరి కొన్ని రోజుల తర్వాత నేను మా ఇద్దరు కూడా వెళ్ళాం పలకరించడానికి. వెళ్ళి పలకరిస్తున్నప్పుడు ఆ తండ్రి చెప్పిన మాటలు, అయ్యా నా బిడ్డలు ఇంత మాత్రమే నేను అనుకోలేదు. మేము వెళ్ళి పలకరించిన కొన్ని దినాలకి ఒక వార్త విన్నాం, మరి ఫలానా మరి ప్రభునందు నిద్రించాడు అని. కారణం ఏంటో తెలుసా? మేము వెళ్ళి చూసినప్పుడు మరి ఇక్కడ ఏదో మరి ఆపరేషన్ జరిగింది. మరి డిశ్చార్జ్ అయ్యి కొద్ది రోజులు ఇంట్లో ఉన్నారు కొడుకుతో పాటు. మరి ఇక్కడ ఆ కొడుకు మరి ఆ కన్న తండ్రిని నిర్లక్ష్యం చేశాడు. ఆ కన్న తండ్రి యొక్క బాగోగుల గురించి పట్టించుకోలే. మరి ఇక్కడ వెళ్ళి అడుగుతున్నాడు, ఈరోజు నీకు ఏం కావాలి, ఏం తినాలనుకుంటున్నావు? అయ్యా ఫలానా. మరి ఇక్కడ తండ్రి చాలా ఆశతో ఫలానా తినాలనుకుంటున్నాను అడిగితే సరే దాన్ని తీసుకొస్తామని చెప్పి ఆఖరికి పొద్దుగా ఎప్పుడో వచ్చి వారి పాటుకు వాళ్ళు గదిలోకి వెళ్ళి పడుకున్నారు. ఆ తండ్రి పాప ఆశతో ఎదురు చూస్తా ఉన్నాడు, నా కుమారుడు వస్తాడు, ఎదురు నేను తినాలనుకున్న భోజనాన్ని తీసుకొస్తాడు. తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ ఆ కుమారుడు, ఆ కోడలు కదా మరి ఆ తండ్రిని నిర్లక్ష్యం చేశారు. ఆఖరికి అక్కడ బాధను, అవమానాన్ని తట్టుకోలేక సొంత ఊరికి వెళ్ళి ఒక్కడే అక్కడ ఉన్నాడు. ఎవరో వారి స్నేహితుడు సాయంకాలం పూట ఏదో వడ తీసుకుని వచ్చిస్తే ఆ వడ తిని ఏదో ఎవరో మరి కొంతమంది ఆత్మీయులు వారిని పరామర్శించడానికి వెళ్ళి ఆ పండ్లను ఇస్తే దాంతో ఆయన బ్రతుకుతున్నాడు. కొద్ది రోజులకి చనిపోవటం జరిగింది. కారణం ఏంటో తెలుసా? ఆ బిడ్డల యొక్క నిర్లక్ష్యం. మరి ఆ తండ్రిని ఎదుగ మరి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవలసిన బిడ్డలు
ఆ తండ్రికి ఒక మంచి ఎదుగు మరి ఆపరేషన్ అయింది, మరి చాలా నెలల కాలం బెడ్ మీద వారు హాస్పిటల్లో ఉన్నారు. మరి వాళ్ళ తండ్రికి ఎంత ఎదుగు పౌష్టిక ఆహారం అవసరం అండి. ఈరోజు నా ప్రియ సంఘమా, ఆ తండ్రి మరణానికి ఆ బిడ్డల నిర్లక్ష్యము కారణము కాదా అని ఒకసారి ఆలోచన చేద్దాం. మరి దినాన మరి నీ తల్లిదండ్రుల విషయంలో ఈరోజు క్రైస్తవ సహోదరుడిగా, క్రైస్తవ సహోదరిగా నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు ఎలా ఇదిగో వారి పట్ల నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుడు దీనికి మనకు ప్రామాణికంగా దేవుడు మనకి ఇచ్చాడు. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యపరచువాడు శాపగ్రస్తుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేరా. కాబట్టి దయచేసి మరి వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లిదండ్రులను మరి నిర్లక్ష్యం చేయొద్దు, వారిని భారంగా అనుకోవద్దు, వారిని బాధ్యతగా స్వీకరిద్దాం. వారు ఒకవేళ నేను భారం అనుకుంటే ఈరోజు నీకు పొజిషన్ లేదు అండి. కాబట్టి వారిని బాధ్యతగా తీసుకుందాం, వారి భారాన్ని భరిద్దాం. వారికి ఎంతకాలం బ్రతుకుతాడో, వారు బ్రతకబోతున్న ఒక 10 సంవత్సరాలు బ్రతుకుతాడా, లేకపోతే వారు ఇంకొక 5 సంవత్సరాలు బ్రతుకుతాడా, ఈ మరి వారు బ్రతికే ఈ కొద్ది కాలం వారిని సంతోషంగా మరి వారు ప్రయాస ఎదుగా నిన్ను పెంచుటలో, నిన్ను పోషించుటలో, ఎదుగా నిన్ను ప్రయోజకుడు చేయటంలో వారి భవిష్యత్తుని కొరకు దారపోశారు కదా, వారి సుఖాలని కొరకు త్యాగం చేశారు కదా. కనీసం వృద్ధాప్యంలోనైనా వారిని ప్రేమిద్దాం, వారికి కావలసిన మరి బాగోగులు చూసుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించును. చల్లుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు ఆయన తిమోతికి ఈ పత్రికను రాస్తూ 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం గమనిస్తే మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి. అలాగే 2వ వచనాన్ని గమనిస్తే మరి ఇక్కడ చక్కటి మాటలు, తల్లులని వృద్ధ స్త్రీలను అండి, తల్లులని వృద్ధ స్త్రీలను వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించు, తల్లులని వృద్ధ స్త్రీలను. ఒకవేళ ఈరోజు ఒకవేళ నీకు ఒకవేళ మీ తల్లిదండ్రులు ఒకవేళ కావం చేసి ఉండొచ్చేమో, ఒకవేళ తల్లిదండ్రులు లేరు కదా, ఈ మాటలు నాకు వర్తించవు అనడానికి వీలు లేదు. బైబిల్ చెప్తుంది, ఎవరైతే మన సమాజంలో వృద్ధులుగా ఉన్నారో మరి వృద్ధులు ఒకవేళ పురుషుడైతే తండ్రిగా భావించాలి, స్త్రీ అయితే తల్లిగా భావించాలి. వృద్ధులు కనిపించినప్పుడు వారు తండ్రి సమానులు, తల్లి సమానులు. కాబట్టి వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘములకు ఆయన పత్రికను రాస్తూ 6వ అధ్యాయంలో 2వ వచనంలో, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. కాబట్టి వాక్యం చెప్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అండి. వారిని సన్మానించాలి అనగా వారిని గౌరవించాలి, వారి మాట వినాలి, వారికి విధేయులుగా ఉండాలి అనే సమయంలో వాక్యం ఏదైతే చెప్తుందో ఆ సత్యాన్ని ఈరోజు మీ గమనానికి నేను తీసుకొని వస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు ఎవరైతే వృద్ధులుగా ఉన్నారో, వయసు మీద పడిన వారిగా ఎవరైతే ఎదుగు వృద్ధాప్యంలో ఉన్నారో అలాంటి వారిని మరి ఇక్కడ పురుషులైతే తండ్రి సమానులు, స్త్రీలైతే తల్లి సమానులు. కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నవారు ఎవరు తెలుసా మనకు? వారి తల్లిదండ్రులు లాంటి వారు. కొన్నిసార్లు మరి వారు నడిచి వెళ్తున్నప్పుడు వారి ముందు ఒకవేళ ఏదైనా మెట్లు ఎక్కవలసి వస్తే, ఒకవేళ చాలా కష్టంగా వారు ఎక్కుతూ ఉంటే, ఒకవేళ వెళ్ళి వారి చెయ్యి ఒకవేళ భుజం మీద వేసుకొని మరి వారిని చక్కగా ఆ మెట్లు ఎక్కించవచ్చు, చక్కగా రోడ్డును దాటించవచ్చు. కానీ ఒక సినిమా చూసినట్టుగా వారు కష్టపడుతూ ఉంటే మరి చాలా మంది రోజు మరి వీడియో తీసుకోవటం, మరి ఇక్కడ దాన్ని
మరి వాట్సాప్ మరి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవటం. ఈరోజు ఒకసారి జాగ్రత్తగా గమనించుదా, ఈ రోజున చాలా మంది రోజు మానవ సమాజం ఎలాగుందంటే మరి ఇక్కడ మానవ సంబంధాలు లేవు ఈరోజు. మరి ఇక్కడ ఈరోజు ఆ పరిస్థితుల్లో అంత దారుణమైన పరిస్థితుల రోజు మనము మరి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవ సహోదరుడుగా సహోదరిగా ఎవరైతే వృద్ధాప్యులుగా వారి తల్లిదండ్రులు సమానులు కాబట్టి నీ తల్లిదండ్రులు ఎలా ప్రేమిస్తావో, నీ తల్లిదండ్రులు ఎలా గౌరవిస్తావో వారిని కూడా నువ్వు అలాగే గౌరవించాలి, అలాగే వారిని ప్రేమించాలి. కొన్నిసార్లు వాళ్ళు ఏదైనా ఒక మాట ఏదో అడిగారు, ఒకవేళ ఏదో అడ్రస్ లేకపోతే ఏదో అడిగారు, ఎలా సమాధానం చెప్తున్నా వాళ్ళకి చాలా కఠినంగా చాలా ఇదిగో వారి పట్ల చాలా తక్కువ చేసి అలా మాట్లాడుతున్నావా? ఆలోచించేద్దాం. ఒకవేళ నేను వృద్ధాప్యంలో ఉండి నేను సహాయం అడిగిన వాళ్ళు వాళ్ళ ధనికులు కావచ్చు, మధ్య తరగతి వారు కావచ్చు, లేకపోతే వారు మరి బేదస్తులు ఎవరైనా సరే వారి తండ్రి సమానులు వారు ఏదైనా మిమ్మల్ని అడిగినప్పుడు వారికి చక్కటి సమాధానం వారికి చెప్పాలి. అంటే చక్కగా వారిని గౌరవిస్తూ వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైనా వారికి నువ్వు సహాయం చేయగలిగితే, దేవుడు మనను సహాయం చేయగలిగే స్థితిలో దేవుడు మనం ఉంచాడు కాబట్టి సహాయం చేయగలిగితే వారికి మన చేతనైన సహాయమును వారికి చేయడానికి మరి సిద్ధపడాలి అనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తున్నా. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 27వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తల్లి పట్ల ఆయనకున్నటువంటి ఆ బాధ్యత ఈ మాటల్లో మనము గమనిస్తూ ఉన్నాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సిలువ మీద ఆయన వేలాడుతున్నాడు. మరి ఇక్కడ సిలువలో యేసు ప్రభు వారు వేలాడుతూ ఆయన చివరిగా 7 మాటలు ఆయన సిలువ మీద ఉండి ఆయన మాట్లాడారు. ఆ 7 మాటల్లో 3వ మాట మరి ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనబడుతున్నాయి. మరి ఇక్కడ యేసు తన తల్లియు తాను ప్రేమించే శిష్యుడును దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. కాబట్టి ఇక్కడ ఈ 3వ మాట ఆదరణతో కూడిన మాట. అది మాత్రమే కాదు, ఈ మాట మానవ సంబంధాలకు మరి కుమారునికి తల్లికి మరి మానవ సంబంధాలను ఈ 3వ మాట మనకు పరిచయం చేస్తా ఉంది. మరి ఇక్కడ దేవుడు ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు. మనిషి కుమారుడు వచ్చినటువంటి యేసు ప్రభుల వారు చక్కటి మానవ సంబంధాలను కలిగి ఉన్నారు. మరి చక్కటి మరి తల్లితో ఒక మంచి మరి ఒక అనుబంధాన్ని మరి యేసు ప్రభుల వారి మాటల్లో మనం చూస్తున్నాం. ఆయన సిలువలో మరి కొంతసేపటికి ఆయన చనిపోబోతున్నాడు. ఆయన చనిపోక ముందుకు మరి తన తల్లి దగ్గర నిలవబడి చూచాడు. తాను ప్రేమించిన శిష్యుడు యోహాను గారు దగ్గరగా ఉండటం యేసు ప్రభు వారు గమనించాడు. తల్లితో అంటున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. శిష్యుడితో అంటున్నాడు, ఇదిగో నీ తల్లి. అంటే యేసు ప్రభు వారు మరణిస్తూ మరి ఇక్కడ తల్లి యొక్క బాధ్యతను, తల్లి యొక్క భారమును, తల్లి యొక్క ఎదుగు మరి ఇక్కడ బాగోగులను చూచుకోవటానికి అపోస్తుడైన యోహాను గారికి తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించడం మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆ గడియ నుంచి మరి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. నా ప్రియ సహోదరుడా సహోదరి గమనించుదాం. మరి ఇక్కడ యేసు ప్రభులుగా మన గురువు గారు ఆయన తల్లిదండ్రులను గౌరవించినటువంటి మరి కుమారుడుగా, తల్లిదండ్రులను వారికి ప్రేమించిన కుమారుడుగా, వారికి విధేయత కలిగిన కుమారుడుగా మరి ఇక్కడ యేసు ప్రభుల వారిని గురించి 12 సంవత్సరాల వరకు బైబిల్లో ఆయన గురించిన కొంత వివరణ ఉంది. 12 నుంచి 30 వరకు అంత వివరణ బైబిల్లో లేదు. మరి ఇక్కడ దాని గురించి ఏంటి, ఈ మధ్యలో యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారు అని అంత తీక్షణంగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఆ మధ్యకాలంలో
ఆయన తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నారు, తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నారు. తల్లిదండ్రులకు ఆయన చేదోడు వాదోడుగా, మరి ఇక్కడ యోసేపు మరి ఇక్కడ ఆయన ఒక ఒంటరిగా ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు వారు కూడా తల్లిదండ్రులకు ఆ పనిలో ఆయన సహకరిస్తూ ఆయన ఒక మంచి కుమారుడుగా ఆ తల్లిదండ్రుల దగ్గర ఆయన పెరిగినట్లుగా బైబిల్లో మనము గమనిస్తూ ఉన్నాం. అప్పుడు సంఘంలో గమనించుదాం, యేసయ్య తల్లిదండ్రులను మరి ఆయన గౌరవించాడు, వారిని ప్రేమించాడు, వారికి విధేయత చూపించాడు. మరి ఇక్కడ ఆయన తండ్రి రాజు సువార్తను ప్రకటిస్తూ కూడా ఆయన చనిపోక మునుపు తల్లి యొక్క బాధ్యతను అప్పగించడం మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి సంఘంలో గమనించుదాం, యేసయ్య మానవ సంబంధాలు కలిగినాడు. ఆయన తల్లిదండ్రుల బాధ్యతను ఆయన తీసుకున్నవాడుగా ఈ సమయంలో గమనాన్ని తీసుకొస్తున్నాం. మరి రోజు మరి మన గురువు గారు తల్లిదండ్రుల పట్ల మరి అలాంటి మనసును కలిగి ఉంటే, ఈ రోజున గురువు గారు మనకు మాదిరి, శిష్యులమైన మనము ఈ రోజు మీ తల్లిదండ్రుల పట్ల ఎలాంటి వ్యవహార శైలి ఈ రోజు మన జీవితంలో ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం లేదా. కాబట్టి నా ప్రియ సంఘమా, మొట్టమొదటిగా నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయొద్దు. ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్నవారు, ఒకవేళ వారిని బంధువులు అవ్వాల్సిన అవసరం లేదు, వారిని కన్న తల్లిదండ్రులు అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, వారిని ఇంటి పేరుటలో నీ కులమో లేకపోతే నీ సంఘమో, వారి క్రైస్తవులు క్రైస్తవేతరులు వారు ఏ మతమైనా పర్వాలేదు, వారి వృద్ధులు అయితే వారి తల్లిదండ్రులు తండ్రి సమానులు, తల్లి సమానులు. కాబట్టి వారిని కూడా ఏం చేయాలా? వారిని నిర్లక్ష్యం చేయకూడదు. వారిని మనం మరి సన్మానించాలి, గౌరవించాలి. ఒకవేళ ఎవరైనా ఇబ్బందుల్లో కనిపిస్తే నీకు చేతనైనా నువ్వు చేయగలిగిన నీ సామర్థ్యములు మరి నువ్వు ఏదైతే వాడు చేయగలవో దాన్ని చేయటానికి మరి సిద్ధపడదాం. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. రెండవ అంశంలోకి మనం వెళ్దాం. యెరెమీయా గ్రంథము 13వ అధ్యాయము, యెరెమీయా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుదాం. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది. మరి ఇక్కడ నెహెమ్యా గ్రంథమును మనం చదువుకున్నాం. మరి ఇక్కడ నెహెమ్యా గ్రంథాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్న మాట, మరి ఇక్కడ నెహెమ్యా ప్రవక్త ఈ మాటలు ఆయన ప్రవచిస్తూ ఉన్నారు. 13వ అధ్యాయంలో 17, 18 వచనాలు మనం చదువుకున్నాం. మరి ఇక్కడ ఏమని నెహెమ్యా రాస్తున్నాడంటే, అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యం పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు. మీ పితరులు ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికి ఈ పట్టణస్థుల మీదికి కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలుల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని. కాబట్టి ఇక్కడ నెహెమ్యా ఇక్కడ కొంతమంది ప్రధానులను ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ మాట గమనిస్తే మరి ఎందుకు ఏ విషయంలో వారిని హెచ్చరిస్తున్నాడంటే, ఇక్కడ కనబడుతున్న ప్రధానులు వారు విశ్రాంతి దినమును వారు నిర్లక్ష్య పెట్టారు. విశ్రాంతి దినము అనగా శనివారం. పాత నిబంధన ప్రకారం మరి విశ్రాంతి దినం శనివారం. మరి ఎలా వచ్చింది విశ్రాంతి దినం అంటే, ఆదికాండం 1వ అధ్యాయం మనం చూస్తే దేవుడు 6 రోజులు దేవుడు సృష్టి క్రమమును దేవుడు చేశాడు. 7వ రోజు దేవుడు దాన్ని పరిశుద్ధపరిచి ఆయన విశ్రమించాడు. మరి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి 7వ రోజు అది విశ్రాంతి దినము. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులకు కూడా ఏం చెప్పాడంటే, 6 రోజులు మీరు పని చేసుకోండి, 7వ రోజు మరి విశ్రాంతి దినము అండి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ విశ్రాంతి దినాన్ని దేవుడు ఏం చేశాడంట? పరిశుద్ధపరచాడు. పరిశుద్ధపరచబడిన విశ్రాంతి దినమును ఎలా ఆచరించాలి? పరిశుద్ధముగా ఆచరించాలి. వినాలి, బయట ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి. అప్పుడు సంఘం రోజు జాగ్రత్త గమనించుదాం. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని వాక్యంలో మనం చూస్తున్న మాట, మరి ఇక్కడ విశ్రాంతి దినమును ఇక్కడ వీళ్ళు నిర్లక్ష్యం పెట్టారు. ఎప్పుడైతే నిర్లక్ష్యం పెట్టారో ఇక రాయబడిన మాట మనం గమనించినప్పుడు చక్కటి మాటకు రాయబడ్డాయి. విశ్రాంతి దినమును నిర్లక్ష్యం పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము
చేయుదురు. విశ్రాంతి దినము నిర్లక్ష్య పెట్టుట ఏంటంట? దుష్కార్యం. తర్వాత మరి మీ పితరులు ఇట్లు చేసి దేవుని యొక్క నుండి మన మీదకి ఈ పట్టణస్తుల కీడు రప్పింపలేదా? ఒకటి దుష్కార్యము చేసిన వారు, రెండవది కీడు, వారి ద్వారా కీడు వస్తుంది. అంటే వారికి ఎవరైతే విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టారో వారి మీదకి, వారి కుటుంబం మీదకి మాత్రమే కాదు కీడు, వారు ఏ పట్టణములో ఉన్నారో, మరి వారి ఏ ప్రజల మధ్యలో వారు కాపురం ఉన్నారో ఆ పట్టణం మీద కీడు వస్తుంది, ఆ ప్రజల మీదకి కీడు వస్తుంది. అంత మాత్రమే కాదు కానీ ఇంకా దేవుని వాక్యాన్ని గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట, అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలుల మీదకి కోపము మరి అధికముగా అండి. దేవుని కోపం ఏంటంట? మరి అధికముగా ఆ ప్రజల మీదకి వస్తుంది. ఎవరిని బట్టి? కొంతమంది విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టారు. మరి వారు నిర్లక్ష్య పెట్టి మరి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలసిన వారు, విశ్రాంతి దినమున ఇలాగ మరి దేవాలయములకు వెళ్ళవలసిన వాళ్ళు దేవాలయములకు వెళ్లకుండా విశ్రాంతి దినమును వారు పరిశుద్ధ దినమును మరి అపవిత్రం చేస్తున్నప్పుడు, మరి దానిని వారు నిర్లక్ష్య పెట్టినప్పుడు వారు దుష్కార్యం చేశారు. వారి మీద కీడు వచ్చింది. వారిని బట్టి వారు ఏ పట్టణంలో ఉన్నారో ఆ పట్టణం మీదకి, ఆ పట్టణంలో ప్రజలందరి మీద కీడు వచ్చింది. తర్వాత దేవుని కోపము మరి అధికముగా వారి మీదకి వచ్చినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రస్తుతం ఈ మాటకు మనం చెప్పాలంటే, ప్రస్తుతం మరి యేసు ప్రభుల వారి పునరుత్థానము తరువాత ఆయన ఆదివారమున యేసు ప్రభువారు పునరుత్థానుడయ్యాడు కాబట్టి మరి పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినము పరిశుద్ధ దినమే. యేసు ప్రభుల వారు కూడా విశ్రాంతి దినాన్ని ఆయన కూడా ఆచరించారు. కానీ యేసు ప్రభువారు సిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి 3వ దినమున అనగా ఆదివారమున యేసు ప్రభువారు తిరిగి లేచిన కారణాన్ని బట్టి విశ్రాంతి దినం శనివారం కంటే ఆదివారం ఇంకా ప్రాధాన్యతను సంతరించుకుంది. అందుకే ఈరోజు మరి అపోస్తులు వారు ఆదివారమున రొట్టె విరుచుటకు వారు కోరుకున్నారు. ఈరోజు అదే ఆది సంఘానికి నేర్పించారు. ఈరోజు మనము కూడా ఆదివారం ఈ ప్రభు దినమున సంఘముగా కూడుకొని ప్రభుని మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఈ రోజున ఇది ఏ దినము అంటే ఇది ప్రభు దినం. ఏ దినం అంట? ప్రభు దినం. ఆదివారానికి మరొక పేరు బైబిల్ భాషలో మనం చెప్పుకోవాలంటే ఇది ప్రభు దినం, లేకపోతే ఇది మొదటి దినం, లేక ఇది పునరుత్థాన దినం అంటే మరి ఇక్కడ ఈ మొదటి దినమును లేకపోతే ప్రభు దినమును, ఈ పునరుత్థాన దినమును దీనికి ఎవరికి ఇవ్వాలంట? ప్రభుకి ఇవ్వాలి. కాబట్టి సంఘంలో గమనించుదాం. ఈ దినాన్ని ఒకసారి ఆలోచించేద్దాం. మరి ఇక్కడ ఈ పునరుత్థాన దినమును, ఈ ప్రభు దినమును ప్రభుకు మనం ఇవ్వాలి. 6 దినాలు పని చేసుకోవాలి. 7వ దినం ఇది పరిశుద్ధ దినం, పునరుత్థాన దినం. ఈ పునరుత్థాన దినాన్ని ఎవరికి ఇవ్వాలంట? ప్రభుకి ఇవ్వాలి. ప్రభుకి సమయాన్ని మనము కేటాయించాలి. ఒకవేళ ఈ పునరుత్థాన దినమును ప్రభు దినమును ప్రభుకి ఇవ్వవలసిన కేటాయించవలసిన దినమును ఒకవేళ దేవునికి ఆయనతో గడుపుటకును సమయాన్ని కేటాయించక 6 దినములు సరిపోక 7వ దినముని కూడా ఇదిగో నీకే దానిని కేటాయించుకుంటూ 7వ దినాన్ని కూడా నీకు నువ్వే ఖర్చు చేసుకుంటూ ఉంటే నువ్వెవరు అంటే దుష్కార్యము చేసిన వారు. నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు దీని ద్వారా అంటే ఆదివారం మానుకుని ఎంతో సంపాదించుకుని అనుకుంటున్నావు. కానీ నువ్వు పోగొట్టుకుని ఏంటో తెలుసా? మేలు పోగొట్టుకున్నావు, కీడు సంపాదించుకుంటున్నావు. అంతటితో ఆగలేదు. దేవుని కోపం మరి అధికముగా, ఆయన కోపం నీ మీద నీ కుటుంబం మీద రగులుకుంటా ఉంది. మరి నీతో నీ కుటుంబంతో ఆగలేదు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంత ప్రజలందరి మీదకి ఆయన కోపం అధికముగా దిగి వచ్చింది. అంటే ఈరోజు నిన్ను బట్టి మరి ఇక్కడ నిన్ను బట్టి నీ కుటుంబం సమాజం అంతా కూడా దేవుని కోప ఉగ్రతకు మరి ఆ గురైనట్లు ఈ సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. కాబట్టి సంఘంలో గమనించుదాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఆదివారం ఇది ప్రభు దినం కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దీని పట్ల నిర్లక్ష్యపు ధోరణి ప్రదర్శించుకో. ఒకవేళ ఆదివారానికి ఎంత అత్యవసరమైనా సరే, అది ఎమర్జెన్సీ అయినా సరే, మొదట ప్రయారిటీ దేవునికి, తర్వాత ఇక దేనికైనా కూడా
కానీ రోజు ఇలాంటి క్రైస్తవులు ఉన్నారా నేటి క్రైస్తవ సమాజంలో అంటే చాలా అరుదుగా ఉన్నారు. మరి ఒకవేళ ఈరోజు మనకి ఏదైనా పని ఉందంటే, ఈరోజు ఇంకేదైనా కార్యక్రమం ఉందంటే, మరి ప్రతి ఆదివారం వెళ్తున్నాం కదా, ఈ ఆదివారం వెళ్ళకపోయినా పర్వాలేదు, వచ్చే ఆదివారం వెళ్తామని అనుకుంటున్నాం. కానీ ఆదివారాన్ని నువ్వు నిర్లక్ష్యం పెడుతూ ఉన్నావు. మరి ఇక్కడ వాక్యాన్ని అతిక్రమిస్తూ ఉన్నావు. ఎదుగో మరి ఇక్కడ ప్రభుత్వం గడపవలసిన సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వకుండా ఎదుగో నీ కొరకు దాన్ని ఖర్చు చేసుకుంటున్నావు. దీని ద్వారా దుష్కార్యం వస్తుందని, దీని ద్వారా నీకు పాపాన్ని నువ్వు మూట కట్టుకుంటున్నావని, దీని ద్వారా ఎదుగో నీ మేలును కీడుగా మార్చుకుంటున్నావని, ఎదుగో దేవుని కోపం, మరి ప్రేమ కలిగిన దేవుడు, కనికరిగిన దేవుడు, కనికరానికి బదులు ఆయన కోపం అధికంగా నీ మీదకి వస్తుందన్న సంగతి ఒకవేళ మరిచేమో ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి సంఘము ఈ ఉదయకాలం ఒకసారి ప్రశ్న వేసుకుందాం. లేదా మరి ఆదివారం మరి నిర్లక్ష్యం చేయొద్దు. 10:30కి మన ఆరాధన సమయం అంటే నువ్వు 10:30కి ఆరాధనలో ఉండాలి. మరి 10:30 దాటి వస్తే మరి ఇక్కడ ఈ క్రమాన్ని ఏం చేస్తావు తెలుసా, దాన్ని నిర్లక్ష్యం పెడుతూ ఉన్నావు. కాబట్టి సంఘము గమనించుదాం. ఈ రోజున ఒకవేళ ఒక అధికారి, ఒక ఎమ్మెల్యే లేకపోతే కలెక్టర్ గారు ఒకవేళ కాన్ఫిడెన్స్ ఉంది అంటే, ఒకవేళ 10:30కి కలెక్టర్ గారు వస్తారంటే బహుశా అక్కడ 9:30కో అక్కడ ఉంటాం, ఒక గంట ముందేనో అక్కడ ఉంటాం అనుకుంటా చూడండి. లేకపోతే 10 గంటల కన్నా ఒక అర్ధ గంట ముందేనో అక్కడ ఉంటాం అనుకుంటా చూడండి. ఎందుకంటే అధికారులు కాబట్టి, అధికారులు మరి వారి రావలసిన సమయానికంటే నువ్వు ముందు ఎందుకు అక్కడ ఉన్నావంటే అధికారుల మీద ఉన్న ఒక గౌరవం. అధికారులు అంటే మరి భయం కాబట్టి, ఒకవేళ వారు ప్రశ్నిస్తారు కాబట్టి ఎందుకో సమయానికి రాలేదని, కాబట్టి ఈ కారణాలను బట్టి నువ్వు సమయానికి వస్తున్నావు. మరి దేవుని సన్నిధికి మరి ఎందుకు నిర్లక్ష్యం? 10:30 కంటే ఎందుకు 11:30 ఇంకా వస్తారని నాకు తెలియదు. దాని సంఘంలో గమనించుదాం. కారణం ఏంటి? మరి నువ్వు ఎవరి సన్నిధికి వస్తున్నావో, ఎవరి సన్నిధిలో సహవాసం చేయడానికి వస్తున్నావో, ఎవరి సన్నిధిలో కూర్చోడానికి వస్తున్నావో, ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అనే సంగతి నీకు తెలియదా? అండి, రాజులని సింహాసనం మీద కూర్చోబెట్టే చక్రవర్తి అని తెలియదా? రాజులను కూడా సింహాసనం నుంచి దించి మరొక రాజును, తనకిష్టమైన రాజులను సింహాసనం మీద కూర్చోబెట్టే ఆ అధికారం, సర్వ అధికారం కలిగిన దేవుని సన్నిధికి వస్తున్న సంగతి మరిచావా? అండి, ఆలోచించేద్దాం ఒకసారి. ఒక సంఘమా, ఒకవేళ ఆదివారం నిర్లక్ష్యం పెడితే, ఒకవేళ సమయాన్ని ఒకవేళ నిర్లక్ష్యం పెడితే, ఒకటి దుష్కార్యం. అండి, ఏ కార్యం అంట? దుష్కార్యం అంటే పాపం, అదొక పాపం. తర్వాత మేలు కీడుగా మార్చుకున్నావు. ఎవరు మార్చారు? నువ్వు మార్చుకున్నావు. లేటుగా వచ్చి నువ్వు మార్చుకున్నావు, ఆదివారం రాక. ఎవరు మార్చలా? అప్పుడు సంఘము గమనించుదాం. కోపం అధికమైంది, దేవుని కోపం అధికమైంది. ఆయన కోపం రగులుకుంది నీ మీద, నీ కుటుంబం మీద, నువ్వున్న సమాజం మీద. కారణం ఆదివారాన్ని నిర్లక్ష్యం పెట్టడం. ఎవరి సంఘంలో గమనించుదాం. ఇది నేను ఒకసారి ఆలోచించేద్దాం. బహుశా ఎన్నో ఆదివారాలకు నువ్వు మిస్ చేసి ఉండొచ్చు. మరి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామా? బ్రతుకు దినములు అన్నిటిను అయ్యా నీ రాకడ వచ్చేంత వరకు నువ్వు నాకు ఆయుష్ కాలం నువ్వు ఇస్తే ప్రతి ఆదివారం మానక ప్రభా నువ్వు ఎలాగైతే ఒక వాడుకు చొప్పున క్రమముగా విశ్రాంతి దినమును సమాజ మందిరానికి వెళ్ళావో, యేసయ్యా నువ్వు నాకు ఒక మాదిరి. కాబట్టి నేను కూడా ప్రతి ఆదివారం ప్రతి సంఘ పరిచయంలో మానక ఇదిగో నేను సమయానికి సంఘమునకు నేను వెళ్తాను అని రోజు ఒక తీర్మానం తీసుకుందామా? అండి, అటు తీర్మానాన్ని దేవుడు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక. ఆమె 3 విషయాల మీద చెప్పనివ్వండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనాన్ని మనము చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. చాలండి, దేవుని వాక్కు సెలవిస్తున్న సత్యం. యెషయా ప్రవక్తకుడు ప్రవచిస్తూ సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. మరి 3వ నిర్లక్ష్యం ఏంటంటే
మరి ఇక్కడ ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టడం. ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్య పెట్టడం. కాబట్టి సంఘము గమనించుదాం. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం ఈరోజు మన చేతిలోనికి రావడానికి, ఈ పరిశుద్ధ గ్రంథము వెనుక చాలా మంది మిషనరీల యొక్క వారి ప్రయాసం ఉంది, వారి భావం ఉంది, వారి యొక్క మరి కన్నీరు ఉంది, వారి శ్రమ ఉంది, వారి యొక్క ఎంతో వారి సమయం ఉంది, వారి కష్టార్జితం ఉంది. ఇంకొక మాట చెప్పాలంటే వారి ప్రాణాలు కూడా త్యాగం చేశారు. వారి కుటుంబాలు వారు కోల్పోయారు. కాబట్టి సంఘంలో గమనించుదాం. మరి ఇక్కడ ఈ బైబిల్ కదా, మరి హెబ్రీ గ్రీకు భాషలో ఉన్న ఈ బైబిల్ గ్రంథాన్ని మరి రోజున కొంతమంది మిషనరీలు కదా, వారిలో ప్రత్యేకంగా విలియం కేరీ, అలాగే ఆయన యొక్క బృందం, మరి కొంతమంది మరి ఇక్కడ వారి దేశానికి వచ్చి, వారి దేశం కాదు ఎక్కడి నుంచో భారతదేశాన్ని ప్రేమించి వారి ఇక్కడికి వచ్చారు. విలియం కేరీ మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ వ్యవస్థ పెట్టారు, బ్యాంకు వ్యవస్థ పెట్టారు, మరి ఇక్కడ అనేకమైనటువంటి హాస్పిటల్ వ్యవస్థ, లేకపోతే అనేక చదువు, మరి ఇక్కడ ఇవన్నీ కూడా విలియం కేరీ గారు ఈ దేశంలో మిషనరీలో స్థాపించినటువంటి సంఘ సంస్కరణలు ఇవన్నీ కూడా. కాబట్టి సంఘంలో గమనించుగా ఇది నా ఆలోచన చేద్దాం. లేదా విలియం కేరీ గారు కదా, వారు మరి బైబిల్ ఇంగ్లీష్లో నుంచి తమిళ్లోకి, తమిళ్లో నుంచి తెలుగులోకి, మరి ఇక్కడ విలియం కేరీ మరి కొంతమంది వారు కష్టపడి చాలా రోజులు వారు ప్రయాసపడి మరి ఇక్కడ తమిళ్లో లేకపోతే వేరే భాషలో ఉన్న దానిని తెలుగులోకి దాన్ని తర్జుమా చేశారు. తర్జుమా చేయబడిన ప్రతులు మరి ప్రమాదవశాత్తు మరి అవి కాలిపోయాయి. వాటిని కాల్చారో లేకపోతే ప్రమాదవశాత్తు అవి కాలిపోయారు. వారు ఎన్నో దినాల కృషి, ఎన్నో దినాల ప్రయాస బైబిల్ని వారు తర్జుమా చేశారు. ఆ ప్రతులు ప్రింటింగ్కి వెళ్ళాలి, కానీ అవి కాలిపోయాయి. మరి ఈరోజు ఒకవేళ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ప్రాక్టికల్గా బైబిల్లో ఏదైనా ఒక అధ్యాయాన్ని తీసుకొని మరి తెలుగులో ఏదైతే ఉందో దాన్నే నువ్వు తిరిగి మరి ఇక్కడ దాన్ని చూస్తూ ఒక అధ్యాయాన్ని రాయి అండి. ఒకవేళ అధ్యాయాన్ని మరి తెలుగులో ఉన్నదాన్ని తెలుగులో రాయడానికే చాలా కష్టం, అవునా? మరి రోజు 66 గ్రంథములు మరి వారు తెలుగులోకి తర్జుమా చేయడానికి, తెలుగులోకి వాటిని లిఖించడానికి వారు ఎంత ప్రయాసపడ్డారో, ఎంత శ్రమపడ్డారో, ఎంత ధనమును వారు వెచ్చించారో. ఈ క్రమంలో మరి ఇక్కడ వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు, వారి కుటుంబ భార్య బిడ్డల ప్రాణాలు కూడా పోయాయి. విలియం కేరీ గారు మరి ఈ క్రమంలో ఒకరోజు భార్య చనిపోయింది, తర్జుమా ఆపుల, బిడ్డలు చనిపోయారు, తర్జుమా ఆపుల, తర్జుమా చేశారు, కాలిపోయాయి. ఎందుకు మరి ఇక్కడ అలాగని ఆ నిరాశపడిలా మరలా తిరిగి రాయటం మొదలు పెట్టాడు. ఈరోజు మన మాతృభాషలో ఈరోజు మనము చదవగలిగిన, అర్థం చేసుకోగలిగిన ఈ తెలుగు భాషలో ఈరోజు పరిశుద్ధ గ్రంథం ఈరోజు మన చేతుల్లో ఉందంటే దీని వెనుక ఎంతమంది భక్తుల యొక్క ప్రార్థన, ఎంతమంది భక్తుల యొక్క ప్రాణత్యాగం, రక్తాన్ని చిందించారు, రక్తం ఏరులై పారింది మతోన్మాదుల మరి వారి వలన. కానీ ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క విలువేంటో నీకు తెలిసిందా సహోదరుడా? ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క విలువేంటో నీకు తెలిసిందా సహోదరి? ఈరోజు ఈ గ్రంథము తల క్రింద పెట్టి పడుకోవటానికి కాదు గ్రంథాన్ని ఇచ్చింది. ఈ గ్రంథాన్ని పెళ్లిళ్ళు, పేరెంటల్లో ఇదిగో గ్రంథాలను మార్చుకోవటానికి కాదు ఈ గ్రంథాలను దేవుడు ఇచ్చింది. పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు చదవటానికి మనకిచ్చాడు, చదివిన దానిని అనుసరించడానికి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. కానీ రోజు వాట్సాప్ లో ఒక చిన్న పోస్ట్ వస్తే ఇదిగో ఒకవేళ ఎంత ఎమర్జెన్సీలో ఉన్నా దాన్ని చదవకుండా అది ఏంటో తెలుసుకోవాలి, ఇదిగో అంత ఆరాటం నీకు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏముందో ఈ గ్రంథాన్ని చదివి ఈ గ్రంథంలో ఉన్న సత్యాన్ని ఈరోజు తెలుసుకోవాలన్న ఆ ఆరాటం ఈరోజు నీ జీవితంలో ఉందా క్రైస్తవుడా? చండి లేదని చెప్పుకోవాలి. ఒక సంఘం గమనించుదాం, ఇది నాన్న ఆలోచించేద్దాం. కొంతమంది ఒక సులభంగా ఒక మాట అంటారు, చదువు రాదు, నాకు చదువులేను. చదువు రాదు, చదువులేదు, చదువులేదు మంచిదే కాదనడం లేదు. కానీ మరి ఒకవేళ నీకు ఏదైనా ఒక బాండ్, ఒకవేళ పోస్ట్ ద్వారా ఒక బాండ్ నీ చేతికి వస్తే, ఏదో ఒక బాండ్ ఒకవేళ నీ చేతికి వస్తే రిజిస్టర్ పోస్ట్, ఒకవేళ అదేంటో
చదువుకున్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి దాన్ని చదివించుకుంటావు. మరి ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి ఇదిగో నా కొరకు ఇదిగో చదివి వినిపించు అని చదవగలిగిన వాళ్ళ దగ్గర తీసుకుని ఎందుకు చదివించుకోలేదు? నిర్లక్ష్యం. ఇదిగో దీన్ని చదివించుకొని వినాలన్న ఆరాటం కానీ, దీన్ని చదివించుకొని దీంట్లో ఉన్న మాటలు నేర్చుకోవాలన్న ఆత్మల తీవ్రతగా నీకు లేదు. సరే, నువ్వు చదవగలిగిన భాషలోనే ఉంది, కానీ రోజుకొక అధ్యాయం, రోజుకొక కొన్ని వచనాలు ఈరోజు చదవగలుగుతున్నామా? ఈరోజు చదవగలిగిన వాళ్ళు కొంతమంది. ఈరోజు చదవకుండా దీన్ని ఒక మూల పెట్టి ఆదివారం తొలుపుకొని మందిరానికి తీసుకుని వచ్చేవారు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. 100కి 95 మంది ఉన్నారు. కాబట్టి సంఘంలో గమనించుదాం, ఈ రోజున ఆలోచించేద్దాం. ఒకవేళ ఈరోజు సెల్ ఫోన్ చూడకుండా కాసేపు, ఒక అర్ధ గంటలో కాసేపు కూడా ఉండలేవు ఏంటి? ఒకవేళ నువ్వు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళుతూ సెల్ ఫోన్ మర్చిపోతే వెనక్కి వచ్చి ఫోన్ తీసుకెళ్ళిన సందర్భాలు బహుశా ఉన్నాయేమో. ఒకవేళ పరిశుద్ధ గ్రంథాన్ని మర్చిపోయినప్పుడు వెనక్కి వెళ్ళి బైబిల్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయా? చాలా మంది నేను గమనించా, రెఫరెన్స్ చెప్తా ఉంటే కనీసం ఆ రెఫరెన్స్, ఆ బైబిల్ ఓపెన్ చేసే ఆ పరిస్థితుల్లో కూడా ఈరోజు క్రైస్తవులు లేరు. ఎంత విచారం! కనీసం ఈ బైబిల్ మూసేసి దాన్ని అలా పెట్టుకో ఉన్నారంతే. కనీసం మరి వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని తీసి బైబిల్ చూద్దామన్నటువంటి ఆ స్పృహలో ఈరోజు క్రైస్తవులు లేరు. మీ ప్రాంత బిడ్డలు చూడండి, కొన్ని బైబిల్ అక్కడక్కడ ఉంటాయి, ఇక్కడే ఉంటాయి అవి. అంటే మీకు అవసరం లేదా బైబిల్లో? ఆలోచించేద్దాం. మరి ఉదయకాలం పిన్నప్పుడు సంగమా, ఈ పరిశుద్ధ గ్రంథానికి నిర్లక్ష్య పెడితే వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి వాక్యం చెప్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయకు. పరిశుద్ధ గ్రంథం పట్ల నిర్లక్ష్యం వహించకు. పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్ గ్రంథం అనేక మంది జీవితాలను వెలిగించింది. ఈ గ్రంథం అనేక మంది జీవితాలను మార్చింది. ఈరోజు త్రాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, ఈ రోజున దొంగలు మారారు, దొరలుగా మారారు, ఈ రోజున అబద్ధకులు మారారు, మాంత్రికులు మారారు. చెప్పు సంగమా, మరి నాకు తెలిసిన ఒక సహోదరుడు మరి ఉన్నారు. మరి ఆయన సాక్ష్యం నేను విన్నా. ఒకవేళ హైదరాబాద్లో ఒకవేళ రూమ్ నెంబర్, ఆ హోటల్ కానీ ఆ పేరిస్తే, ఆయన ఇక్కడ ఒకవేళ మంత్రులు ఏదైనా చేస్తే ఎక్కడ హైదరాబాద్లో ఆ రూమ్ నెంబర్లో, ఆ రూమ్లోకి వారికి అక్కడికి వెళ్ళి వారికి ఏదో హాని చేస్తుంది. అలాంటి మాంత్రికులు వారు మారి బైబిల్ చేత పట్టుకొని మరి క్రైస్తవుల నుండి మధ్యకాలం చనిపోయారు. కాబట్టి సంఘంలో గమనించుదాం, అనేక మంది జీవితాలను కదిలించింది ఈ పరిశుద్ధ గ్రంథం. అంటే నరమాంస భక్షకులు మరి కొంతమంది అన్నారు, ఈ పనికి మాలిన గ్రంథాన్ని ఎందుకు చదువుతావు, దీని అవతలు పారేంటో వారు చెప్పిన మాట, ఈ గ్రంథమే నా జీవితాన్ని మార్చింది. ఒకవేళ ఈ గ్రంథము లేకపోతే ఒకవేళ మరి నా స్థితి ఏమై ఉండదో. అప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించారు. చాలా మంది చనిపోవటానికి సిద్ధపడ్డ వారు కూడా మరి వారి దగ్గర ఉన్న కరపత్రిక, ఎవరో ఇచ్చిన కరపత్రిక ఉంటే ఆ కరపత్రిక చదివి చావు మానుకొని ఇదిగో ప్రభు కొరకు వారు బ్రతికారు. సాధు సుందర్ సింగ్ గారు, వారి సాక్ష్యం దొరుకుతుంది మనకు. మరి ఆయన చనిపోవాలని వెళ్తున్నాడు, దేవుడు ఆయనతో మాట్లాడాడు. మరి ఆయన దేవుని కొరకు ప్రతి గొప్ప సేవ చేశాడు సాధు సుందర్ సింగ్ గారు. మరి ఇక్కడ రోజున అనేక మంది జీవితాలను మార్చింది. అనేక మంది దేశాల్లో సంతోషము, శాంతి, సమాధానం ఇచ్చింది పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఈరోజు ఈ గ్రంథం విలువ తెలియక చాలా మంది దీన్ని కాళ్ళ కింద తొక్కుతున్నారు, చాలా మంది తగలబెడుతున్నారు, చాలా మంది గ్రంథాన్ని మరి చాలా ఈ రోజున అవమానపరుస్తున్నారు. పర్వాలేదు, కానీ గ్రంథానికి ఉన్న వాల్యూ పోదు. డబ్బు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని ఒకవేళ నిర్లక్ష్యం పెడుతూ ఉంటే ఈరోజు ఆ గ్రంథాన్ని నిర్లక్ష్యం పెట్టుకో. కానీ ఈ గ్రంథము యేసుప్రభువు వారు అంటారు, ఒకరోజు భూమి ఆకాశం గతించిపోతాయి, నా మాటలు ఏమాత్రం కూడా ఒకవేళ మీరు బైబిల్ చదవని వారుగా ఉంటే ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన 24 గంటల్లో ఏదో ఒక సమయం ఖచ్చితంగా రోజుకి ఒక అధ్యాయం,
ఒక క్రమంగా నేను చదువుతాను ప్రభా అని తీర్మానం తీసుకుందాం. ఈ తీర్మానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరిచి నెరవేర్చును గాక. ఆమె 4 విషయాన్ని మీతో నేను చెప్పి నేను ముగిచేస్తా. క్లుప్తంగా ఒక మాట చెప్పి ముగిచేస్తా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ 2:3. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం పెడితే ఎలాగూ తప్పించుకుందాం. కాబట్టి మరి 4వదిగా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం పెడితే ఎలాగూ తప్పించుకుంటావు. రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావని బైబిల్ నన్ను ప్రశ్నిస్తుంది. రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోవటం ఏంటి? నోవాహు మరి దేవుడు నోవాహుతో చెప్పాడు, ఓడ కట్టు అన్నాడు. ఓడను కడుతూ నోవాహు 120 సంవత్సరాలు మరి నోవాహు కాలంలో ఉన్న ప్రజలకు ఆయన రక్షణ సువార్త వారికి ప్రకటించాడు. జలప్రళయం రాబోతుంది, మీరందరూ కూడా ఈ రక్షణ అను ఓడలోనికి రండి అని నోవాహు 120 సంవత్సరాలు ప్రకటించాడు. మరి ఎవరు కూడా నోవాహు మాట వినలేదు. వారు తినుచు త్రాగుచు పెళ్లికి ఇస్తూ పెళ్లికి తీసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ వారు అలాగే బ్రతుకుతున్నారు. ఒకరోజు ఓడ కట్టడం పూర్తయింది, జలప్రళయం ప్రారంభమైంది. ఎవరైతే రక్షణ సువార్తను నిర్లక్ష్య పెట్టారో వారందరూ జలములలో పడి చనిపోయారు. దేవుని మాట విన్న నోవాహు కుటుంబం మాత్రం రక్షణ ఓడలోకి వెళ్ళారు. వారు మాత్రమే రక్షించబడ్డారు. మరి మిగతా ప్రపంచం అంతా కూడా నీటితో నిండి అందరూ చనిపోయారు. మిగిలిన ఒకే కుటుంబం, ఆ కుటుంబం ద్వారా వంశావళులు లోకంలోకి వచ్చాయి. తప్పని సంగమా ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావా? మార్కు సువార్త 16:16లో వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. కాబట్టి ఎవరైతే నమ్ముతున్నారో సువార్తను వారు రక్షించబడుతున్నారు, నమ్మని వానికి శిక్ష అని రాయబడింది. కాబట్టి రక్షణ మనకు సమీపంగా ఉంది. ప్రస్తుతం రక్షణ మనకు సమీపంగా ఉంది. కాబట్టి సమీపంగా రక్షణ ఉండగా ఈరోజు ఆ రక్షణ నిర్లక్ష్యం చేయకు అండి. ఒకవేళ ఒక వ్యక్తి ఒకవేళ ఒక 10 అంతస్తుల మీద ఒకవేళ ఏదో ప్రమాదవశాత్తు జారిపోయాడు, ఏదో తనకు దొరికిన ఒక పైప్ పట్టుకొని వేలాడుతున్నాడు, రక్షించండి రక్షించండి కేకలు వేస్తున్నాడు. ఒకవేళ తన కేకలు విని ఎవరైనా వెళ్ళి ఒకవేళ అతన్ని రక్షిస్తే అండి తను ప్రమాదంలో నుంచి బయటపడుతూ ఉన్నాడు. ఒకవేళ మరి అతను మరి రక్షించకపోతే, ఒకవేళ అతను ప్రమాదంలో కేకలు వేస్తున్నాడు, అతను అరుపులు విని ఒకవేళ అతన్ని రక్షించవలసిన వారు రక్షించకుండా ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే అక్కడి నుంచి జారి పడిపోయే అవకాశాలు, ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం రక్షణ మనకు దగ్గరగా ఉంది, సమీపంగా ఉంది. కాబట్టి రోజు మరి రక్షణ నువ్వు పొందుకుంటే నరకం తప్పించుకుంటావు. రక్షణను నిర్లక్ష్యం చేస్తే అండి పరలోకాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి రోజు ఎవరికి వారు వ్యక్తిగతంగా యేసు ప్రభులు వారు తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించడానికి లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఈ దినాన రక్షింపబడిన వారు మీ రక్షణను గట్టిగా పట్టుకోండి. మరణం వరకు మీ రక్షణ కాపాడుకోండి. ఇంకా రక్షింపబడిన వారి స్థలంలో ఉంటే ఇదే రక్షణ దినము అనుకూల సమయం. ఈ రక్షణ ఎలా వస్తుందంటే, ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను అని ఒక మాట చెప్తే ఇప్పుడే దేవుడు నీ పాపాన్ని క్షమించి ఆయన రక్షణ ఉచితంగా దేవునికి ఇస్తాడు. ఈ రక్షణ నిత్య నరకం తప్పించి నేను నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది. కాబట్టి 4 విషయాలు మనం గుర్తు చేసుకున్నాం. నిర్లక్ష్యం. 1, నీ కన్న తల్లిదండ్రులను వృద్ధాప్యమందు వారు నిర్లక్ష్యం చేయకు. అలాగే ఒకవేళ వృద్ధాప్యంలో ఎవరైతే కనిపిస్తారో, పురుషులైతే వారి తండ్రి సమానులు, స్త్రీలైతే వారు తల్లి సమానులు. నీ కన్న తల్లిదండ్రులు ఎలా నువ్వు మరి గౌరవిస్తావో ప్రేమిస్తావో వారిని కూడా అలాగే గౌరవించు, ప్రేమించు. అలా నువ్వు చేయగలిగితే అది వాక్యానుసారం. ఒకవేళ నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యపడిస్తే నువ్వు శాపగ్రస్తుడివి. ఏంటంట? శాపగ్రస్తుడివి. శాపగ్రస్తులు అచ్చట శాపగ్రస్తమైన ఏది కూడా లేదు. కాబట్టి 2వది
మరి పునరుత్థాన దినమును నిర్లక్ష్యపరచుకు. మూడవది, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం పరిశుద్ధ గ్రంథమును దీని పట్ల నిర్లక్ష్యముగా వ్యవహరించుకో. ఇది జీవ గ్రంథం, ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇది నిన్ను బ్రతికిస్తుంది, ఇది నిన్ను నడిపిస్తుంది, ఇది నిన్ను బలపరుస్తుంది. నువ్వు కన్నీటిలో ఉంటే నీ కన్నీరు తుడుస్తుంది, నువ్వు కృంగిపోయినప్పుడు నేను లేవనెత్తుతుంది, నువ్వు బాధలో ఉంటే నీకు నెమ్మదిని కలుగజేస్తుంది, నువ్వు వ్యాధితో రోగంతో నిన్ను స్వస్థపరుస్తుంది. ఎటు వెళ్ళాలో దిక్కు తోచని స్థితిలో ఉంటే ఒక చక్కటి ఆలోచన ఇచ్చి దిశానిర్దేశం చేసి ఇది ఒక ఉన్నత స్థితి వైపు నిన్ను ఈ పరిశుద్ధ గ్రంథం నడిపిస్తుంది. అలాగే నాలుగోదిగా, రక్షణను నిర్లక్ష్యం చేయకు. రక్షణ నిర్లక్ష్యం చేస్తే పరలోకాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి ఈరోజు ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆలోచించేద్దాం. కాబట్టి ముగించే ముందు ఎవరికి వారు మరి ఒకవేళ ఏ నిర్లక్ష్యం మీ జీవితంలో ఉందో దయచేసి ఆ నిర్లక్ష్యాన్ని సరిచేసుకుందాం. నిర్లక్ష్యానికి మూల్యము చెల్లించక తప్పదు. నిర్లక్ష్యానికి మూల్యము చెల్లించక తప్పదు. ఒకవేళ మరి ఏ విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావో, ఈరోజు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. పలానా బస్సు లోయలో పడింది, ఇదిగో ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కారణం వివరాల్లోకి వెళ్తే డ్రైవర్ గారి నిర్లక్ష్యం. అప్పుడు సంగమం గమనించుదాం, ఒకరి నిర్లక్ష్యం కొన్ని ప్రాణాలు పోవటానికి కారణమైనాయి. కాబట్టి ఈరోజు ఆలోచించేద్దాం. గత మరి రవిపాలెంలో మరి దైవజనుడు రాజన్న వారి రెండో కుమారుడు మరి గత శుక్రవారం బరియల్కి వీళ్ళు చాలా మంది కొంతమంది వచ్చారు. మరి సైమన్ మరి తన అనారోగ్యానికి హాస్పిటల్ బెడ్ మీద వెళ్ళడానికి కారణం వారు చెప్పిన మాట, వారి తల్లిదండ్రులు చెప్పిన మాట కేవలం నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ఈ రోజున ఒకవేళ తన ఆరోగ్యం మీద ఒకవేళ కొంత మరి కేర్ అనేది తీసుకుంటే ఈరోజు బహుశా ఒక మంచి భవిష్యత్తు, చిన్న వయసు కదా, బహుశా 25 లోపలే ఉంటాయి అనుకుంటా, మంచి భవిష్యత్తు ఉంది. మంచి భవిష్యత్తు ఈరోజు అర్ధాంతరంగా ముగించబడింది. కారణం ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం. తప్పని సంగమ సైమన్ మరణం ఈరోజు మనకు ఒక కనువిప్పు కావాలి. ఈరోజు అలాంటి యవన బిడ్డలు ఎంతోమంది ఈరోజు చాలా మంది ఏడుస్తున్నారు, తన మరణాన్ని గురించి విని జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఇక్కడ ఈరోజు అలాంటి వారు ఈరోజు గుర్తు చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? మరి నా ఆరోగ్యం పట్ల నేను జాగ్రత్త తీసుకోవాలి, నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మరి ఇక్కడ కుటుంబంలో ఒకవేళ నీ భర్త లేకపోతే నీ భార్య, బిడ్డలు లేకపోతే కుటుంబం ఆరోగ్యం గురించి కేర్ తీసుకుంటారు, కానీ మరి పర్సనల్గా ఎవరి హెల్త్ కేర్ వారు తీసుకోవాలి. అప్పుడు సంగమా ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. నా యొక్క సంఘ కాపరిగా నా యొక్క ఒక మనవి ఏంటంటే, సంవత్సరానికి ఒకసారైనా బ్లడ్ టెస్ట్ అని చేయించుకోవటం మంచిది. సంవత్సరానికి ఒకసారైనా బ్లడ్ టెస్ట్ చేయించుకోవటం మంచిది. ఎందుకో తెలుసా? ఒకవేళ ఏదైనా బాడీలో ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉంటే ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా మరి ఆ రిపోర్ట్స్ ద్వారా కొంత మరి ముందుగా ఏదైనా జాగ్రత్త పడటానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఏంటి మరి మన సంఘంలో కొన్ని అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు సంఘమా ఈ ఉదయకాలంలో ఒకసారి ఆలోచించేద్దాం. కాబట్టి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకు. అలాగే మరి ఆత్మీయ జీవితం పట్ల నిర్లక్ష్యము చేయకు. ప్రార్థన పట్ల, వాక్య చదువుతూ పట్ల, సంఘ క్రమం పట్ల, మరి ఇక్కడ సమయాన్ని పాటించుట పట్ల నిర్లక్ష్యము మరి వహించుకో. మరి మన జీవితాల్లో ఒకవేళ నిర్లక్ష్యం మనం వహిస్తే నిర్లక్ష్యానికి మూల్యము చెల్లించక తప్పదు. కాబట్టి దయచేసి అప్పుడు సంగమా మరి కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం. ఇటు భౌతికంగా మరి జాగ్రత్త తీసుకుందాం, ఆత్మీయంగా జాగ్రత్త తీసుకుందాం. భౌతిక నిర్లక్ష్యం మూల్యం చెల్లించుకోవాల్సిందే, ఆత్మీయ నిర్లక్ష్యం మూల్యము చెల్లించుకోవాల్సిందే. కాబట్టి ఈరోజు భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఒక చక్కటి నిర్లక్ష్యాన్ని విడిచి
మరి ఆ చక్కటి జాగ్రత్త మనం తీసుకుందాం. ఒక మాట మీకు నేను చూపించి నేను ముగించేస్తాను. ఒక మాట యెషయా గ్రంథం 30:1 లోబడని పిల్లలకు శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అండి 51:4 దేవుడు అంటున్నాడు, నా మాట ఆలకించండి, నా మాట చెవియొక్కండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 65:2 ఆయన దినమంతా కూడా ఎవరైతే లోబడిన వాళ్ళు ఉన్నారో వారి వైపు ఆయన చేతులు చాచుచున్నాడు. కాబట్టి రోజు ఒకవేళ మరి ఇక్కడ కొన్నిసార్లు మరి ప్రమాదం ముందు ఉంది అని తెలుసు, అయినా ఒకవేళ ఒక నీ మీద నీకున్న ఒక నమ్మకం ఒక నిర్లక్ష్యానికి గురి చేస్తుందేమో కదా. ఒక లోబడిని పిల్లలుగా ఉంటే అలాంటి వారికి శ్రమ అని బైబిల్ చెప్తుంది. దయచేసి మరి లోబడుదాం, మరి ఆయన మాట విందాం. మరి దేవుడు దినమంతా కూడా చేతులు చాచున్నాడు. ఎంత కనికరి కలిగిన దేవుడు కదా. నిర్లక్ష్యంగా మనం వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఆయన దినమంతా చేతులు చాచున్నాడు. ఈ రోజు నీ నిర్లక్ష్యాన్ని విడిచి దేవుని వైపు చూడగలిగితే ఖచ్చితంగా దేవుడు నేను కనికరించి చక్కటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి తల ఉంచుదాం, ప్రార్థించేద్దాం. మీరున్న చోట